నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ప్రభుత్వ భూములను కాపాడుతున్నాం, చెరువులను పునరుద్ధరిస్తున్నాం, ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతున్నాం. గత 2 ఏళ్లుగా రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో చెప్పిన కబుర్లివి. వేల కోట్ల విలువైన భూములకు ఫెన్సింగ్ వేసి తామేదో రక్షకులుగా చేసిన బిల్డప్ వెనుక ఉన్న అసలు నిజం ఇప్పుడు బట్టబయలైంది. హైడ్రా కాపాడింది భూములను కాదు, త్వరలోనే అమ్మేయడానికి వేసిన స్కెచ్ అది. అసలు హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఆ కుట్ర ఏంటి? కాపాడామని చెప్పిన 2665 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏం చేయబోతోంది? పేదల కన్నీళ్ల వెనుక దాగి ఉన్న వ్యాపార కోణం ఏంటి? ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అత్యంత సంచలనాత్మక నిర్ణయం హైడ్రా. నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగిస్తున్నామంటూ విపరీతమైన పబ్లిసిటీ చేసుకున్నారు. ప్రతిరోజు బుల్డోజర్ల చప్పుడు, జనం భయాందోళనలు. ప్రభుత్వ స్థలాలను గుర్తించడం, భారీ ఖర్చుతో చుట్టూ ఫెన్సింగ్ వేయడం, మేము వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడాం అని రేవంత్ సర్కార్ డప్పు కొట్టుకోవడం. అదే జరిగింది. ప్రచారాన్ని ఒక రేంజ్ లో హోరెత్తించింది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఆలోచించారా? ఫెన్సింగ్ వేసిన చాలా ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు లేవు. అసలు ఆక్రమణలే లేని చోట అంత భారీ ఖర్చుతో ఫెన్సింగ్ ఎందుకు వేశారు? దానికి అంత పబ్లిసిటీ ఎందుకు ఇచ్చుకున్నారు అనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. హైడ్రా అసలు ఉద్దేశం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో తేలిపోయింది. హైడ్రా ద్వారా ఫెన్సింగ్ వేయించిన 2665 ఎకరాల ప్రభుత్వ భూములను ఓపెన్ మార్కెట్ లో వేలం వేసి అమ్మేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించి ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందిస్తారని అనుకుంటే వాటిని వేలం పాటలో పెట్టి అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. అంటే హైడ్రా ఉద్దేశం భూముల రక్షణ కాదు, కేవలం అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించి ఫెన్సింగ్ వేసి సిద్ధం చేయడం మాత్రమేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. అంటే బలిచ్చే ముందు మేకపోతును రెడీ చేసినట్లన్నమాట. ఒకవైపు భూములను అమ్ముకునే కుట్ర నడుస్తుంటే మరోవైపు దాని బారిన పడిందెవరు? సామాన్యులు, పేద ప్రజలు. జీవితాంతం కష్టపడి కట్టుకున్న చిన్న చిన్న ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తుంటే కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా అధికారులు ప్రవర్తించిన తీరు రాక్షసత్వానికి అద్దం పడుతోంది. సొంతిల్లు కూలిపోతుంటే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయిన బాధితులు, ఏం జరుగుతోందో తెలియక ఆకలితో అలమటించిన చిన్నపిల్లలు, ఇవన్నీ మనసున్న మనుషులకు కంటతడి పెట్టించాయి. పేదలను భయపెట్టాలి, వారి ఇళ్లను కూలగొట్టాలి, అలాంటి భూములకు ఫెన్సింగ్ వేసి పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టాలి. ఇది కాదా అసలు నగ్న సత్యం? పేదల కన్నీళ్లపై వేల కోట్ల వ్యాపారం చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం ఎంతవరకు న్యాయం? ఇన్నాళ్ళు హైడ్రాకు మద్దతుగా మాట్లాడిన పెద్ద మనుషులు, విశ్లేషకులు ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ప్రభుత్వం చాలా మంచి పని చేస్తోంది, భూమాఫియా అంతమవుతోందని పొగిడిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ భూములను బహిరంగంగా అమ్ముతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? రక్షణ పేరుతో ఫెన్సింగ్ వేయడం, ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు కట్టబెట్టడం, ఇదా ప్రజా ప్రభుత్వ పనితీరు? రక్షకుడిగా బిల్డప్ ఇచ్చి చివరకు భూముల వ్యాపారిగా మారడమే హైడ్రా వెనుక ఉన్న అసలు రహస్యమని ప్రజలకు ఇప్పుడు మెల్లగా అర్థమవుతోంది. పేదల పొట్ట కొట్టి వేల ఎకరాల భూములను మార్కెట్లో అమ్మేయాలనే ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ భూములను కాపాడటం అంటే అమ్ముకోవడమేనా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.